తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. సాలి వాతావరణం ఎట్లుంది? ఎక్కడ పదార్థం బాగుంటుంది. నేరడ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ ధనలక్ష్మి గారికి, స్థానిక సర్పంచ్ గారికి, స్థానిక వైస్ ఎంపీపీ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, గ్రామ ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాం. తెలంగాణ ప్రభుత్వం 8 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామాలలో మౌలిక సదుపాయాలు కానీ ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా గతానికంటే 4 ఇంతలుగా మెరుగ్గా సంక్షేమ కార్యక్రమం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా పేద వర్గాలు దాన సంస్కారాలు చేయాలని కూడా స్థలాలు లేని పరిస్థితి గతంలో ఉండేది. ఈరోజు ప్రతి ఊరికి ఒక వైకుంఠధామం, ఒక మార్కెట్ సెంటరు, ఐకేపీ వేదికలు, అదేవిధంగా గ్రామంలో ఉన్న పలు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, రైతు వేదికలు కానీ, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, పేద వర్గాలకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ, దళిత బంధు కార్యక్రమం కానీ చాలా గొప్పగా ఇలా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా నిలబడి ఇలా దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం నిలబడే సందర్భంగా దాన్ని చూసి తట్టుకోలేక ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఏదైతే ప్రచారానికి వస్తున్నాయో ఆ పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం మీద అటాక్ చేసే పరిస్థితులు ప్రజలు ఉన్నప్పుడు ఇక్కడ కేసీఆర్ గారే దేశానికి మార్గదర్శనం కావాలని చెప్పి దేశ ప్రజలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుకుంటున్న తరుణంలో ఇలా బీజేపీ ప్రభుత్వం ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా బదలాం చేయాలి అనే ఆలోచనతోటి ఇలా ఐటీ దాడులని, ఈడీ దాడులని చెప్పి ఇలా అధికార పార్టీ ప్రజాప్రతినిధులని, మంత్రులని, ఎమ్మెల్యేలని, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ రకంగా బదలాం చేయాలన్న ప్రయత్నంలో బీజేపీ ప్రయత్నిస్తుంది. నెలకొకసారి ఈడీ దాడులు అని చెప్పి పత్రికలో లీకులు ఇచ్చుడు, దాడులు చేసుడు, వచ్చి వాళ్ళ దగ్గర పార్టీ ఫండ్ వసూలు చేసుకుపోయే కార్యక్రమం అయితే వాళ్ళు చేసే దాడుల కారణం ఏంటంటే కేసీఆర్ గారిని దేశ రాజకీయాల్లో రాకుండా అడ్డుకోవాలి, రాష్ట్రంలో బదలాం చేసే కార్యక్రమం చేయాలి. ఇలాంటి సంక్షేమ కార్యక్రమం ఇలా పెట్టుకుంటూ పోతుంటే దేశవ్యాప్తంగా ఎక్కడ చేయగలుగుతాం అనే భయంతో ఇలా ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాం. ఇలాంటి దుర్మార్గం అన్ని కులాలు కూడా ప్రతి పండుగ వస్తే కూడా ప్రతి ఇలా బీసీ లేదు, ఓసీ లేదు, మైనార్టీ అన్ని వర్గాలను కూడా ప్రతి ఫెస్టివల్ కూడా మరి వాళ్ళని సంతోషపెట్టే పేద వర్గాలకు మరి ప్రభుత్వం అండగా ఉండే కార్యక్రమం కానీ ఎలాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు బీజేపీ ప్రభుత్వం దుర్మార్గం ప్రయత్నం అందరం కూడా మేలుకొనాలి. ఇలా రైతులకు మీటర్లు పెడుతున్న కార్యక్రమం 20 గంటల కరెంట్ ఉంటే కరెంటును బంద్ చేయాలని చెప్పి 2016, 3016 పింఛన్ ఇస్తుంది, దాన్ని బంద్ చేసి 600, 400 ఇవ్వాలనే కార్యక్రమం. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేస్తుంది బీజేపీ పార్టీ. మనం అందరం కూడా గమనించాలి. కేసీఆర్ గారికి అండగా ఉండాలి. ఈ ప్రాంతం నకరికల్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు 100 బెడ్స్ హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా పిలాపిల్లి కాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది.